హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐబీఎం కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్రొక్యూర్మెంట్ ప్రొఫెషనల్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది, ఎంట్రీ లెవెల్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి సపోర్ట్ క్వెరీస్ ఫ్రమ్ క్లయింట్ స్టాక్ హోల్డర్స్. సో క్లయింట్స్కి మీరు సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట క్వెరీస్కి సంబంధించి. అంతేకాకుండా మేనేజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లైమ్స్ అండ్ ఎస్కలేషన్ పాయింట్ ఫర్ కస్టమర్ క్వెరీస్. సో ఎస్కలేషన్స్కి సంబంధించి కానీ, అంతేకాకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కానీ మేనేజ్ అయితే చేస్తూ ఉండాలి. సో హ్యాండిల్ క్వెరీస్ రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ రిక్వెస్టర్స్, సప్లయర్స్, ప్రొక్యూర్మెంట్ మేనేజర్స్ అండ్ ఫ్రమ్ అకౌంట్స్ పేయబుల్. సో మీరు ఎక్కువ శాతం క్వెరీస్కి అయితే మీరు రెస్పాన్సిబుల్గా ఉంటూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. క్రియేటర్స్ రిపోర్ట్స్ కానీ, బ్లాంకెట్ పిఓ ఎక్స్పెరిమేషన్ ఎక్స్పోర్ట్ సంబంధించి రిపోర్ట్స్ సంబంధించి కానీ, సో ఎక్స్పిరేషన్ రిపోర్ట్ అండ్ అదర్ రిపోర్ట్స్ ఆన్ రిక్వైర్డ్ ఫార్మేట్ అండ్ గుడ్ క్వాలిటీ, మెయింటైన్ అప్డేటెడ్ రికార్డ్స్ అండ్ ప్రాసెస్డ్ ట్రాన్సాక్షన్స్. సో అప్డేటెడ్ రికార్డ్స్ మెయింటైన్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్తో పాటుగా వర్క్ బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ యాటిట్యూడ్, ప్లానింగ్, క్యూరియాసిటీ, సెల్ఫ్ డిసిప్లైన్, రొటేషనల్ షిఫ్ట్ వైజ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఫ్రెషర్స్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్. సో కస్టమర్ సపోర్ట్లో ఇంతకుముందు ఏదైనా కాల్ సెంటర్లో కానీ, ఎంక్వైరీ మేనేజ్మెంట్లో కానీ ఏదైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కానీ, వొకాబులరీ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ అయితే బాగా వచ్చి ఉండాలన్నమాట. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇన్వెస్కో కంపెనీ నుంచి లేటెస్ట్గా బిజినెస్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వెంటనే అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫుల్ రిక్వైర్మెంట్స్ అండ్ మీట్ గోల్స్ అండ్ బెంచ్ మార్క్స్ సెట్ అవుట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో బిజినెస్కి సంబంధించి మీరు ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉండాలన్నమాట. మేనేజ్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ రిలేటెడ్ డెలివరబుల్స్. సో అకౌంటింగ్ రిలేటెడ్ అయితే ఫినాన్స్ సంబంధించి కానీ, అకౌంట్ రిలేటెడ్ సంబంధించి కానీ మీరు మేనేజ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో బీకామ్ వాళ్ళు అకౌంట్స్ రిలేటెడ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. బీకామ్ కంప్యూటర్ సంబంధించి కానీ, బీఎస్సీ కానీ, సో వీళ్ళకి కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫినాన్స్, అకౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి కానీ, ఫినాన్షియల్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. గుడ్ అనాలిటికల్ స్కిల్స్తో పాటుగా అటెన్షన్ టు డీటెయిల్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎఫెక్టివ్లీ విత్ న్యూ నెట్వర్క్ కొలీగ్ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ టైమ్ జోన్స్, ప్రొఫిషియన్సీ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి మీకు స్కిల్స్ ఉండాలి. అంతేకాకుండా ఈఆర్పి ఫుట్ ప్రింట్ సంబంధించి కానీ, డేటా విజువలైజేషన్ సంబంధించి కానీ, ఆటోమేషన్ టూల్స్ సంబంధించి కానీ, విల్లింగ్నెస్ టు లెర్న్, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ అకాడమిక్స్ చూసుకున్నట్లయితే బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, 2025 బ్యాచ్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి కరెంట్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. 50% ఈక్వలెంట్ మీకు సిజిపిఏ అయితే ఉండాలన్నమాట. 10th కానీ, 12th కానీ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట.